చూడత్తయ్యా, ఎవరొద్దన్నా ఎవరు కాదన్నా నా ప్రయత్నం మాత్రం మానను. వీళ్ల పెళ్లి జరిపించి తీరుతా, లక్ష్మికి న్యాయం చేసి తీరుతా. ఏంటి చేసి తీరుతా అంటున్నావు? అంత నీ ఇష్టమేనా? నేను అస్సలు ఒప్పుకోను. అదేంటి అత్తయ్య చేస్తాను అన్నప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఒప్పుకోను అంటున్నావు? దీని బతికేం చేయాలని? అయినా నువ్వేగా నీ మూలంగా 2 జీవితాలు నాశనం అవుతాయి అన్నావు. అంత నింద నేనెందుకు భరించాలి? భరిస్తే ఎందుకు బతకాలి? న్యాయం చేశాను అన్న తృప్తి దక్కాలి కదా నాకు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంక దీన్ని మార్చుకునే ప్రసక్తే లేదు, అంతే. ఇదిగో వెంకటలక్ష్మి, రెడీగా ఉండు. నీకు ఆదిత్యకు పెళ్లి ఫిక్స్. అత్తయ్య, అత్తయ్య. ఏంట్రా ఆదిత్య? తులసికి పిచ్చి పట్టినట్టుంది అత్తయ్య. మంచి మెంటల్ డాక్టర్కి చూపించండి. రోజు రోజుకి అదేం చేస్తుందో దానికి అర్థం కావట్లేదు. అందరినీ ఇబ్బందుల్లోకి నెడుతుంది. మొన్నటి వరకు నన్ను నెట్టింది, ఇప్పుడు మన 2 కుటుంబాల్ని నెట్టేటట్టుంది. ఏం చేసింది ఆదిత్య? ఏం చేయడం ఏంటి? వెంకటలక్ష్మితో నా పెళ్లి చేస్తుందంట. మా అమ్మే అంది అంటే ఇప్పుడు తులసి కూడా అంటుంది. పొద్దున్నే కంచాలు పట్టుకుని ఓ సౌండ్స్ చేస్తూ చాటింపు వేసినట్టు నాకు వెంకటలక్ష్మికి పెళ్లి చేస్తానంటుంది. దానికి మాత్రం పిచ్చి పరాకాష్ఠకొచ్చింది. అది చేస్తానందా? అంది కాబట్టి అత్తయ్య, నాకు ఆ విషయం అర్థం కాక మీతో చెప్దామని వచ్చాను. మొన్నటి వరకు ఆ వెంకటలక్ష్మితో చనువుగా తిరగరా అంది. తిరిగితే ఇదిగో ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు నింద మోస్తూ బతుకుతుంటే ఆ నింద నిజం చేసేటట్టుంది. అయినా దానికి నాకు పెళ్ళేంటత్తయ్యా? రావే రా, ఏమైంది నీకు? ఎందుకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేస్తున్నావు? నువ్వు పెళ్లి చేసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? నా మొగుడు తప్పు చేయడు, నా మొగుడు అలాంటి వాడు కాదు, నిప్పు నిజాయితీ గలవాడన్నావు. ఇప్పుడు నువ్వే పెళ్లి చేస్తే దాని అర్థం ఏంటి? వాడు తప్పు చేసినట్టు నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. ఎందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావు? అడుగుతుంది కదా అత్తయ్య, చెప్పు. హలో, అడుగుతుంది మీ అమ్మే. ఫస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పు. అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు నేను తప్పు చేశానని ధృవీకరిస్తూ నన్నే సర్టిఫై చేస్తావా? తప్పు చేశానని నా మీద ముద్ర వేసేస్తావేంటే? అయినా నాకు పెళ్లి చేయడం ఏంటి? చెప్పు. ఫస్ట్ అత్తయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్నటి వరకు మీరంతా ఇది నా వల్లే జరిగిందన్నారు. నా తప్పు నేను సర్దిద్దుకుంటానంటే నేరస్తురాలను చేసి నిలదీస్తున్నారేంటి? నేరస్తురాలని చేసి నిలదీయడం ఏంటి? నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా అబద్ధం ఉందా? నేనేమైనా లేని చెప్పానా? నువ్వే కదా తిరగమంది. అందుకే కదా నా తప్పుని నేను సరిదిద్దుకుంటున్నాను. సరిదిద్దుకోవడం అంటే వాడికి దానికి పెళ్లి చేయడమా? మీరెందుకు ఆవేశపడతారు? తులసి ఎప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోదు కదా అని నిన్నటి వరకు అనుకున్నామన్నయ్య. కానీ ఇప్పుడు దీని నిర్ణయం ఏంటి? ఇది తప్పు పట్టాల్సిన విషయమే కదా. ఏ కట్టుకున్న భార్య అయినా భర్తకి వేరే దాంతో పెళ్లి చేస్తుందా? నేను చేశాను కదా. కట్టుకున్న భర్తని పరాయి ఆడదాంతో తిరగమని అన్నాను కదా. అదేదో సీక్రెట్ అంటే ప్రూఫ్ దొరుకుతుందని చేశావు. వాడు నీకోసం దాని వెనక తిరిగి తప్పు చేశాడు. ఆ తప్పే కదా ఇప్పుడు అందరి మెడకి గుదుబండై కూర్చుంది.
మళ్ళీ ఇప్పుడు తప్పు మీద తప్పు చేస్తే సంసారం ఎలా సర్దుబాటు అవుతుంది? ఎలా సరిదిద్దుకుంటావు? ఇవి డిసైడ్ చేస్తే మాత్రం నేను చేసుకుంటానా ఏంటి? నేను చచ్చినా ఈ పెళ్లి చేసుకోను. నీ మీదున్న ఆ నమ్మకంతోనేరా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా పెళ్లి చేయడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు, కానీ కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అందుకోసమే ఇలా చేస్తున్నాను. నాకు నేను బయటపడి ఈ పెళ్లి చేస్తానన్నాను. అప్పుడైనా కొన్ని నిజాలు బయటపడతాయనే నమ్మకం నాకుంది. మీరేమైనా చెప్పండి, నేను చేసేది నేను చేస్తా. ఏంటన్నయ్య ఇది? నువ్వైనా చెప్పొచ్చు కదా. మందలించే అధికారం ఉంది. తప్పు అనిపిస్తే చాచి చెంప పగలగొట్టే హక్కు కూడా నీకుంది కదా అన్నయ్య. బావా, దానికి నువ్వు చేసిన తప్పు అని చెప్పలేవా? ఎందుకు వెనకాడుతున్నావు? దాని ప్రయత్నాల్ని ఆపు బావా. నువ్వు ఒక్కడవే దాన్ని ఆపగలవు. నాకిప్పటికీ తులసి తప్పు చేయదనే నమ్మకం ఉందమ్మా. తులసికి ఆదిత్యం మీద ఎంత నమ్మకం ఉందో నాకు తులసి మీద అంత నమ్మకం ఉంది. తన నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకం నిన్నటి వరకు ఉండేది బావా, కానీ ఇప్పుడు పెళ్లి చేస్తానంటుంది బావా. పైనుంచి నువ్వు తప్పు చేసావు అన్నాడని ఇప్పుడు అది ఆ నిర్ణయం తీసుకుందంట. ఇప్పుడు దానికి ఎలా నచ్చజెప్పాలి? నచ్చజెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. నువ్వేమో బలమైన కారణం ఉంటుంది అంటున్నావు, కాని బలహీనమైన నిర్ణయం తీసుకుంది. అది ఏం చేస్తానంటే అదే చేస్తానని చెప్తుంది. అది ఏ ప్రయత్నం చేసినా నేను చేసుకోను. వదిన సంగతి నీకు తెలియదు ఆదిత్య. నిన్నెలాగైనా పీటలెక్కిస్తుంది. పంతంలో వదిన తర్వాతే ఎవరైనా. తులసి కూడా ఏం తగ్గదులే ప్రియా. అదే కదా నా భయం. ఇప్పుడు తగ్గకపోతే లక్ష్మితో పెళ్ళైపోతుంది కదా. నేను ఆ విషయంలో అనడం లేదు. పైకలా అంటుందే కానీ ఆదిత్యను వదులుకుంటుందా? వెంకటలక్ష్మికి సొంతం చేస్తుందా? మీరందరూ ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఏంటి నాన్న ఇది? దానికి చెప్పాల్సిన మాటలన్నీ మాతో చెప్తున్నావు, కానీ దాన్ని తప్పు అని వాదించవెందుకు? దేనికైనా సమయం వస్తుందిరా. ఆ సమయం వచ్చినప్పుడు నా మాట కాదందు. నా మాట దానికి బ్రహ్మవాక్కు లాంటిది. బ్రహ్మాస్త్రాలు ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించకూడదు. దానికి కూడా ఒక టైం ఉంటుంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా నచ్చజెప్పాలో నాకు తెలుసు. మీరు ధైర్యంగా ఉండండి. రండి చెప్తాను. ఏంటి హడావుడిగా రండి రండి అని లాక్కుని ఇక్కడ తీసుకొచ్చావు? నాకు నేను నచ్చ చెప్పుకోలేక గిచ్చుకుని చూసుకున్నానే. నమ్మకం కలిగాక మిమ్మల్ని ఇద్దరిని పిలిచాను. ఓహో, మమ్మల్ని చెరో పక్క గిల్లమంటావా ఏంటి? ఆపవే నీ ఎచ్చుక మాటలు. గిచ్చుతారు. నిజమో కాదో చెప్తారని పిలిచాను. ఏ విషయం నాన్నమ్మ అసలు? అదేనే, ఆ తులసి నీకు ఆదిత్యకు పెళ్లి చేస్తానంటుంది కదా. మనసు మార్చుకుందా? పంతం వీడిందా? దుర్గమ్మని గెలవలేనని తగ్గిందా? నిజంగానే పెళ్లి చేస్తుందా? పట్టపగలు నిలబడి కలలు కంటున్నావా? అది అంత హడావిడి చేస్తుంటే నావి కలలంటావేంటే? అది ఎప్పటికి చెయ్యాలి? అది ఖచ్చితంగా పెళ్లి ఆపాలనే ప్లాన్ ఏదో వేసింది. అందులో భాగమే ఈ నాటకం. నాటకాలు గీటకాలు జాంతానాయి. మోసం చేస్తే మాడు పగలగొడతాను. నా కూతురు కోసం నేను జైలుకి వెళ్ళడానికనే సిద్ధమే. ఆ అపరాని ఉత్తర కుమార్ మాటలు. నువ్వు తలకాయలు పగలగొట్టి జైలుకు వెళ్ళడానికేనా? నానా తంటాలు పడి పడరాని కష్టాలు పడి దీనికి ఆదిత్యకు పెళ్లి చేయాలని ఆరాటపడింది. అలా చెయ్యాలనుకుంటే ఆ తులసిని ఎప్పుడో లేపేసేదాన్ని. మరి ఎందుకు లేపలేదు నానమ్మా? వీళ్ళ జైలుకు వెళ్లే ధైర్యం లేక నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి ముని మనవాళ్లనో మనవరాళ్లనో ఎత్తుకుని ఆడిద్దామని ఆశతోనే.
నేను ఆ ఆశతోనే నువ్వు దీన్ని తీసుకొస్తే ఊరుకుంది. కానీ వీళ్ళింతింత మోసాలు చేసి దీని బతుకు పైసా కూడా కొరగాకుండా చేశారు. మళ్ళీ ఏదో అదృష్టం బాగుండి ఆదిత్యని మత్తు ఆవగించి నిన్ను వాంతుల వరకు తీసుకొచ్చింది. ఇంత జరిగాక మళ్ళీ ఇప్పుడు ఆ తులసి తెలివితేటలు ప్రదర్శించినా, మెలికలు పెట్టాలని చూసినా, పిచ్చి వేషాలు వేయాలని చూసినా చూస్తూ ఊరుకుంటానా? సింహం పడుకున్నంతసేపే వాళ్ల కుప్పిగంతులు. లేచాననుకో, అంతు చూసే వరకు వదలను. ఏం చేస్తావన్నయ్య? చెమడాలు ఒలిచేస్తా. నా కూతురు బతుకుతో ఆడుకుందని ఆ దుర్గమ్మ మీద, దీని జీవితం నాశనం చేశాడని ఆదిత్య మీద, మోసం చేశాడని, మేనకోడలి కోసం దీని గొంతు పిసికే ప్రయత్నం చేశాడని ఆ ప్రసాద్ మీద కేసులు పెడతా. కోర్టు కీడుస్తా, రోడ్డు మీదకి లాగుతా, జనం చేత చీకొట్టిస్తా, మహిళా సంఘాల ముందు పెడతా, చీపుళ్ళు తిరగేయిస్తా. అట్టా చేస్తే నీ కూతురు కాపురం నిలబడుతుందా? అట్ట పెట్టవే గడ్డి. గడ్డేంటి గడ్డి? మరి లేకపోతే గుడ్డెద్దు పోతానంటవేంట్రా? తులసి తెలివితేటలు ప్రదర్శిస్తే మనం అంతకంటే తెలివిగా దెబ్బ కొట్టాలి. అది ఎత్తు వేస్తే మనం పై ఎత్తు వెయ్యాలి. అది పెళ్లి చెడగొట్టాలని చూస్తే మనం పెళ్ళయ్యేలా చూడాలి. డాక్టర్ రిపోర్ట్లే సాక్ష్యాలు. వాడి మత్తు మోసమే మనకు ఆయుధం. దాన్నే వాళ్ళ మీద ప్రయోగించాలి. వాళ్ళ నోళ్లు మూయించాలి. నక్కిళ్ళు పడి ఎక్కిళ్ళు రావాలి. కాళ్ల బేరానికి తెచ్చుకోవాలి. దీని కాపురం నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. కాదు కూడదు అంటే పరువు నష్టం దావాలు ఉంటాయి, పరిహారాలు ఉంటాయి. ఇంత చేసి పంట వదిలేసి లేకిగా పరిగి ఆశపడతావా? పరిహారానికి కొంగు చెప్తావా? మనోవర్తులు ఇవ్వటానికి అసలు వాళ్ళకి పెళ్ళైతేనేగా. ఎందుకిస్తారు నీకు నష్టపరిహారం? ఇందాక నాకు పెట్టు అన్నావే గడ్డి, ఆ గడ్డి ఇప్పుడు నీకు పెట్టింది. పితప బుద్ధులు, పితప ఆలోచనలు. పెళ్ళే ఫైనల్. అది తప్పితే యుద్ధమే యుద్ధం. మనువు కాకపోతే మరణమే. చావు పేరెత్తకరా, నాకు చచ్చేంత భయం వేస్తుంది. నువ్వు పరిహారం మాట ఎత్తకో, పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. ఇది కరెక్ట్. ఈ మాటకి నేను ఫుల్ సపోర్ట్. పెద్దత్తకి చిన్నత్త తోడైతే ఇక పెళ్ళెందుకు ఆగుతుంది? అప్పుడే కళ్యాణం కళ్ళ ముందు కనిపిస్తుంది. మా తల్లే నీకు కనిపించేదే మా అందరికీ కనిపించే గడియ రావాలి. మనందరం ఒక మాట మీద ఉందాం. దుర్గని ముందు ఉంచుదాం. అదే మంగళ వాయిద్యాలు మోగేలా చేస్తుంది. మన మాటలు ఆ తులసి ఏ పక్క నుంచైనా వినలేదు కదా? ఈ కోతలేనే నీకు అడ్డుపడుతున్నాయి. ఇంకెప్పుడు తెంగరవాగుడు వాక్కు. దేవతలు తదాస్తు అంటే ఇక ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. పదవే. ఆదిత్య, ఇదిగో ఈ డ్రెస్ వేసుకో. కాంబినేషన్ బాగుంటుంది. ఈ సేవలేంటి? అయినా ఈ పనులు నీకెందుకు? నీ నాన్న మాటలేంటి? ఇప్పుడు ఇలా నిలబడ్డం ఏంటి? అయినా ఇంకా నీకు నాకున్న సంబంధం ఏంటి? నువ్వేం నా పనులు చేయనక్కర్లేదు. ఏంటి అలిగావా? అలగడం ఏంటి? అలగడం నువ్వే కదా లక్ష్మితో నా పెళ్లి చేస్తానన్నావు. అంటే అదే అలా అన్నాకి ఇంకా నా పనులు నువ్వు చేయడం ఎందుకు అంటున్నాను. లక్ష్మితో నీ పెళ్ళయ్యేంత వరకు నేనే నీ పెళ్ళాన్ని. ఆ స్థానంలో నేనున్నంత వరకు నాకు నీ మీద హక్కులున్నాయి, అధికారాలున్నాయి. నువ్వు నా వాడివి, నీ బాధ్యత నాదే. హలో, ఈ గాలి బుచ్చకాయ కబుర్లన్నీ చెప్పి గిల్లి గిచ్చకాయలు నా చేతిలో పెట్టాలని చూడకు. నేనేం బుజ్జి లాలిపాపాయిని కాదు. దీన్నే అలక అంటారు. నువ్వు నా కూచివి, నా ప్రేమికుడివి. నీ కోపమంతా పైపైనే.
ఈ పైన లోపల తేడాలు నాకేముండవు. నిన్ను చూస్తుంటే నాకు చాలేస్తుంది ఆదిత్య. ఏయ్, ఏయ్, నువ్వు చేయబట్టే అమ్మ దాంతో పెళ్లి డిక్లేర్ చేసింది. ఇంకా ఎందుకు పెళ్ళి? చేస్తే చేసిందిలే. దాంతో పెళ్ళైనంత మాత్రాన నేను నిన్ను వదిలేసి వెళ్తాను అనుకున్నావా? పెళ్ళి పెళ్ళి, పెళ్ళాం పెళ్ళామే. దాంతోనే జీవితం అని ఆశలేం పెట్టుకోకు. హలో, నాకేం ఆశలు లేవు. ఏంటే అయినా పెళ్లి పెళ్ళే పెళ్ళాం పెళ్ళామే అంటావేంటే? అంతే మరి. అయితే గీతే అది చిన్న పెళ్ళాం అవుతుంది, నేను పెద్ద పెళ్ళాన్ని. నువ్వు ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడివి. పెళ్లి జరిగితే పోలీసు ఉద్యోగం కాస్త ఊస్ట్. మొద్దుల మొగుడు కాదు, మొద్దు మొగుడున ఇంట్లో కూర్చోవడమే. నువ్వు మొద్దైనా నాకు ముద్దే. ఏయ్, నీకెంత ముద్దైనా నేను ఇద్దరిని చేసుకోవడానికి రెడీగా లేను. చిరాకు పెట్టకుండా పోవతలకి. నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు బావా, అందుకే నేను పెళ్లి చేస్తా అనేది. ఏయ్, అంత ముద్దు అనేదానివి అలా చాటింపులు చేయడం ఎందుకు? నీ పెళ్లి లక్ష్మితో ఘనంగా జరగాలని, అత్తయ్య సంతోషపడాలని. సంతోషపడ్డం కాదు, తన్ని అవతలికి పంపిస్తుంది. అదంత తేలిగ్గా అయ్యే పని కాదులే గాని నువ్వు పెళ్లి కొడుకులా రెడీ అయ్యిరా. ఏయ్, పోవే అవతలికి. అసలు పెళ్లి కొడుకులా రెడీ అయ్యి రా అని ఎంత బాగా అంటున్నావే. ఏయ్, పోవతలికి. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. నువ్వా? ఎందుకు? ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి అనుకున్నాం కదా, ముహూర్తం చూస్తారని పిలిపించా. ఏమిటమ్మా మీరనేది? ఎవరెవరికి పెళ్ళంటున్నారు? ఆదిత్యకి వెంకటలక్ష్మికి. అదేమిటమ్మా, ఆదిత్య మీవారు కదా, అతనికి మీతో పెళ్ళైంది కదా. అదే మరి విచిత్రం. నా భర్త మీద పడ్డ నిందని తొలగించడానికి నేనే బాధ్యత తీసుకున్నాను. నిందేమిటి, బాధ్యతలు తీసుకోవడం ఏమిటమ్మా? అవన్నీ మీకెందుకులేండి పంతులు గారు. ఆదిత్య వెంకటలక్ష్మి పేర్ల మీద మీరొక బ్రహ్మాండమైన ముహూర్తం చూడండి. ఆ చెప్పింది కదా, పెట్టండి ముహూర్తాలు. కూర్చోండి. అలాగేనమ్మా. ఏంటిది నానమ్మా? కానివే, ఏం జరుగుతుందో చూద్దాం. అంటే పేరు బలంతో చూడమంటారా, జాతక బలంతో కూడా చూడమంటారా? ఎందుకండి, జాతకాలు కూడా ఉన్నాయి. ఓ మంగళయ్య గారు, ఆ జాతకాలేవో ఇవ్వండి. నా దగ్గర ఎందుకుంటాయి జాతకాలు? దుర్గ దగ్గరే ఉన్నాయి జాతకాలు. లక్ష్మి, బీరువాలో జాతకాలున్నాయి, తీసుకురా.
అలాగే అత్తయ్య. ఎదిగోండి పంతులు గారు. చూడండి పంతులు గారు, ఇద్దరి జాతకాల్ని పరిశీలించి మంచి ముహూర్తం, జన్మ జన్మలకి వాళ్ళు భార్యాభర్తలు అయ్యేటువంటి ముహూర్తము, నిందలు అపనిందలు రానటువంటి ఒక మంచి ముహూర్తం పెట్టండి.